ఆంధ్రప్రదేశ్ రైతాంగంతో చంద్రబాబు సర్కారు ఆటలాడుకుంటుంది. ఇప్పటికే 2024 ఖరీఫ్, 2025 రబీ సీజన్లో రైతాంగం ఎన్ని రకాలుగా అవస్థలు పడ్డారో మనం చూసాం. ధాన్యం కొనుగోళ్ల దగ్గర నుంచి మిర్చి, పొగాకు, మామిడి, ఇప్పుడు ఉల్లి అనేక పంటల రైతులు తీవ్రంగా సతమతం కావాల్సి వచ్చింది. ఇక మళ్ళీ మొదలైనటువంటి ఖరీఫ్ సీజన్లో పరిస్థితి ఏ మాత్రం మారలేదు అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఖరీఫ్లో నెల్లూరు జిల్లాలో మాసుళ్ళు మొదలైపోయాయి. ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇందుకు కారణం మంత్రి నాదెండ్ల మనోహరా అనే అనుమానాలు వస్తున్నాయి, మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, కొనుగోలు కేంద్రాల గోల్మాల్తో నెల్లూరు జిల్లా రైతాంగానికి వందల కోట్ల రూపాయల నష్టం. రైస్ మిల్లర్లు ఇచ్చే లంచానికి నాదెండ్ల మనోహర్ కక్కుర్తి పడ్డాడా? ఈ పత్రిక పెట్టినటువంటి హెడ్డింగ్ జమీన్ రైతు అనేటువంటి చాలా చరిత్ర కలిగినటువంటి పత్రికలో వచ్చినటువంటి ఈ కథనాన్ని బట్టి చూస్తే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నాయకుడు రైస్ మిల్లర్లతో లాలూచి పడిపోయారు. ఇప్పటికే పీడిఎస్ బియ్యం అక్రమాలు ఏమాత్రం ఆగలేదంటే దాని వెనకాల ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉంటుందో, ఎవరెవరికి అందాల్సిన మొత్తం ఏ మేరకు అందుతూ ఉంటుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా రైతులు ఎంతకంటే అంత మార్కెట్ దళారుల మీద ఆధారపడి ధాన్యం అమ్ముకోవలసిన పరిస్థితిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే సృష్టిస్తోంది. నెల్లూరు, కోవూరు డివిజన్ల పరిధిలో ఇప్పటికే వాతావరణం కావచ్చు, ఇతర కారణాలతో కావచ్చు, రైతులు వేగంగా పంట కోత కోసేస్తున్నారు. పంట చేతికొచ్చేస్తుంది. ఆ వచ్చినటువంటి పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇదంతా వందల కోట్ల రూపాయల వ్యాపారం ఉంటుంది. అందులో ప్రభుత్వ పెద్దలు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ నుంచి అనేక మంది భారీగా లంచాలకు కక్కుర్తి పడుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రం కూడా సక్రమంగా పనిచేయడం లేదు. రైస్ మిల్లర్లతో అధికారుల కుమ్మక్కు స్పష్టంగా కనపడిపోతుంది. అధికారులంటే ప్రభుత్వ పెద్దలు. పుట్టికి 5,000 రూపాయల నష్టానికి తెగనమ్ముకుంటున్నాడు రైతు. పుట్టికి 5,000 రూపాయల నష్టం అంటే రైతు ఎకరానికి ఎంత నష్టపోతున్నాడో ఆలోచించుకోవచ్చు. రైతు కష్టాన్ని కొల్లగొట్టి నాయకులు ఎలా తెగబలుస్తున్నారో ఆలోచించవచ్చు. జిల్లా మంత్రులిద్దరూ మోగమొద్దులు, రైతులు నాశనమైపోతున్నా నోరు తెరవడం లేదు. కలెక్టర్లకు రైతులంటే తెలియదు. జాయింట్ కలెక్టర్ కొత్తగా వచ్చాడు, సివిల్ సప్లైస్ అధికారులను అడిగేవాడే లేకుండా పోయాడు. నెల్లూరు జిల్లాలో రైతుల సమస్యలు ఏ రీతినున్నాయో, పుట్టికి 5,000 రూపాయల చొప్పున కోల్పోతుంటే అందులో ఎవరెవరి పర్సంటేజ్ ఎంతెంత అందుతుందో, వాళ్ళంతా ఎందుకు మౌనంగా ఉన్నారో ఈ కథనం మనకి చాటుతోంది. రైతుల కష్టాన్ని, ఆరుగాలం అనేక అవస్థలు ఎదుర్కొని పంట పండించినటువంటి అన్నదాతని దోచేస్తున్నటువంటి వైనం ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకని మాట్లాడట్లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు మౌనంగా ఉన్నారంటే నాదెండ్ల మనోహర్ సాగిస్తున్నటువంటి వ్యవహారం వాళ్ళకి తెలిసే జరుగుతుందా? నెల్లూరు జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా దళారుల్లో పాలు చేసి భారీగా దోపిడీకి పాల్పడి ఆ దోపిడీలో వాటాలు పంచుకునే దానికి వెళుతున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ఈ కథనం మనకి చాటుతోంది. చాలా తీవ్రమైనటువంటి పరిణామం. రాష్ట్రంలో అన్నదాతలు అవస్థలు పడుతుంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ అవస్థల్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి దానికి ఇదొక తార్కాణంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని, సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వాళ్ళు తమ సంపద సృష్టించుకునే పనిలో బిజీగా గడుపుతూ రైతుని కుదేలు చేసేస్తున్నారు, అన్నదాతని మరిన్ని పీకల్లోతు కష్టాల్లో ముంచేస్తున్నారు అని ఈ పరిణామం మనకి చాటుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఆ కొనుగోళ్లలో టార్గెట్కి తగ్గట్టుగా సేకరించట్లేదు అని ప్రభుత్వం మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి నేతలే ఇప్పుడు గద్దె మీద ఉండి అంతకన్నా తెగించి సాగుతున్నటువంటి తీరు ఎంత విడ్డూరంగా ఉందో, ఎంతగా రైతుని అవస్థలు పాలు చేస్తున్నారో మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఈ కథనం చాటుతోంది. మరి ప్రభుత్వ పెద్దలు కదలికి వస్తుందా? కనీసమైన రైతుల పట్ల వేసమెత్తైన ఆలోచన చేస్తారా? రైతును ఆదుకునేదానికి
ఎంతో కొంత మేరకైనా ప్రయత్నానికి పూనుకుంటారా? లేదంటే రైతుని గాలికి వదిలేసి తమ ప్రయోజనాల కోసం పాటుపడే పనిలో ఈ ప్రభుత్వ పెద్దలందరూ ఉంటారా?